కవ్విస్తారు, నవ్విస్తారు, వలపు వయ్యారాలతో వల వేసి అందాల లోకంలోకి తీసుకువెడతారు. అలా చేశాక ఎవరైనా పడిపోకుండా ఉంటారా? ఎగ్జాక్ట్లీ ఆ సీన్ కోసం ఎదురు చూస్తుంది ఆ టీం. సెకండ్ థాట్ లేకుండా, సెకండ్ లేట్ చేయకుండా కిస్సిక్ కిస్సిక్ అంటూ కెమెరాకు పని చెప్తుంది. ఆ మరుక్షణమే బ్లాక్ మెయిలింగ్ కు తెగబడుతుంది. అడిగినంత ఇస్తే సరి, లేదంటే కాకి పవర్తో కంగారు పెడుతుంది. ఒకరిద్దరు కాదు, వాళ్ళ లిస్ట్ లో అంతకు మించి అనేలా బాధితులున్నారు. ఇంతకీ ఈ నయా హనీ ట్రాప్ జరిగింది ఎక్కడ? కాల్ చేస్తారు, నైస్ గా మాట్లాడి ఐస్ చేస్తారు, స్వీట్ గా మాటల్ని కలుపుతూ ఇంటికి ఇన్వైట్ చేస్తారు, ఒంటి మీద ఉన్న దుస్తుల్ని విప్పేసి రెచ్చగొడతారు. కట్ చేస్తే డోర్ నాక్ చేస్తూ ముఠా ఎంట్రీ ఇస్తుంది. నగ్నంగా ఉన్న వాళ్ళ ఫోటోల్ని, వీడియోల్ని క్యాప్చర్ చేసి స్క్రిప్టులో ఎవరి డ్రామా వాళ్ళు ఆస్కార్ రేంజ్ లో పండిస్తారు. బ్లాక్ మెయిల్ తో నోట్ల కట్టల్ని మూటగట్టేసి సీన్ లోంచి ఎస్కేప్ అవుతారు. ఈ హనీ ట్రాప్ వ్యవహారం అనంతలో దుమారం రేపుతోంది. వాడు వస్తున్నాడంట. అది ఎన్ని గంటలకు వస్తాడంట? వాడు 9 కరెక్ట్ తిరుగుతాడంట. ప్లాన్ చేయమా నువ్వు? అంటే పక్కింటి వాళ్ళ క్యారెక్టర్ గా వస్తావా, లేకపోతే పక్కింటి క్యారెక్టర్ వస్తావా? రిలేషన్ క్యారెక్టర్ అంటే రాజేష్, ఇప్పుడు రాజేష్ అన్న క్యారెక్టర్ అంటే నువ్వు సెట్ బంధువుల క్యారెక్టర్. పక్కింటి క్యారెక్టర్ నైట్ చేసుకుని వస్తే కరెక్ట్. అవును, ఇప్పుడు 9 గంటలకు వస్తాడు. అంత రెడీ ఉంటే చాలు. అంతే, చూసుకొని వస్తుంది దేవర ఊరికి. ఎట్లా దేవరా? ఏమో చూద్దాం ఉండమ్మా. రెడీ చేసుకుంటాను. జాగ్రత్తమా, రాజేష్ అన్న ఎక్కువ కొట్టొద్దని చెప్పమా. ఈ వలపు వయ్యారాల వల ఎపిసోడ్ లో ఓ మహిళ సూత్రధారి ఎవరిని టార్గెట్ చేయాలో ఆమె డైరెక్షన్ చేస్తుంది. దానికంటే ముందే వాళ్ళ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ పొజిషన్, సోషల్ స్టేటస్ గమనించి బలహీనతల్ని అంచనా వేస్తుంది. ఆ తర్వాత కొంతమంది మహిళల్ని రంగంలోకి దింపి ఫోన్ కాల్స్, చాటింగ్లతో పరిచయం పెంచుకొని నమ్మకం కలిగిస్తుంది. ఆపై సినిమా రక్తి కట్టిస్తుంది. హాయ్ సార్, ఎలా ఉన్నారు? మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. మాటల మాయలో పడేశాక సదరు క్యాండిడేట్ ని ఇంటికి పిలుస్తారు. ఏకాంతంగా గడుపుదామని ప్రలోభ పెడతారు. ఏదో రకంగా టెంప్ట్ చేసి బాధితుణ్ణి నగ్నంగా ఉండేలా చేస్తారు. అప్పుడు మందకు మంద ఇంట్లోకొచ్చి హంగామా చేస్తారు. ఫోటోలు, వీడియోలు తీసి కథను ఇంకో లెవెల్ కి తీసుకెళ్తారు. డబ్బులిచ్చేది లేదని మొరాయిస్తే వాళ్ళపై రేప్ కేసు పెడతామని, ఇంటి ముందు ధర్నా చేస్తామని బెంబేలెత్తించి క్యాష్ దండుకుంటారు. ఈ వ్యవహారాల్లో తేడాలొచ్చి ఆడియో లీక్స్ బయటకు వచ్చాయి. గ్యాంగ్ లోని ఓ మహిళ తమదందాకు వెన్నుదన్నుగా ఓ పోలీస్ కు ఫోన్ చేసి అందరి జాతకాలు బయట పెడతామని ఎలా అల్టిమేటం ఇస్తుందో వినండి. ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఎవరెవరైతే మాట్లాడిస్తారో ఫోన్లలో రికార్డింగ్లు అన్ని ఉన్నాయి. ఇంకోటి సార్, ఇటుకలపల్లిలో దేవానాయక్ సార్ కూడా ఈమెతో బాగా క్లోజ్. దేవానాయక్ సార్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాడు. ఆ సార్ కూడా ఇంకో కేసు తెచ్చిండే. ఆ సార్ మాట్లాడిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. అంతే. నా సెల్ నుంచి నేను 3 ఫోన్లకు ఫార్వర్డ్ చేసినాను సార్ నేను ఎవిడెన్స్. నా దగ్గరకు వచ్చి ఫోన్ లాక్కొచ్చాయమ్మా. నా సెల్ నుంచి 3 ఫోన్లకు ఎవిడెన్స్ ఫార్వర్డ్ చేసినాను నేను. పోలీస్ దేవానంద్ ఎవరు? ఇందులో ఆయన రోల్ ఏంటి? సదరు గ్యాంగ్ తో ఆయనకున్న లింక్ ఏంటి? హనీ ట్రాప్ ముఠాలోని ఓ మహిళతో దేవానంద్ బాత్చీత్ బజారులోకి వచ్చేసింది. అంటే ఇంకా ఆల్రెడీ అంటే కదా జయ అక్క మాట్లాడిందని చెప్పేసి వాడికి వాటి నుంచి భయం ఉట్టుకుంది. వానికి నేను చెప్పినా చెన్నైకి జాగ్రత్త చేయాలి, చాలా తెలివైనడు తీయను బాగా చెప్పినా. ఇప్పుడు ఆ జయాను ఇద్దరు కార్ లో పోయినారు. కార్ లో పోయిన తర్వాత వెనకాల మనిషిని పంపించింది మళ్ళీ బైక్ లో. వాడు నాకే చెప్తున్నాడు ఇట్లంట అని చెప్పి. వాడికి ఎవరు చెప్పినారు? ఆ ఏరియాలో కనుగొన్నాడు వాడు. హనీ ట్రాప్ వ్యవహారంపై అనంతపురం పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఇప్పటికి మొత్తం 19 మంది బాధితుల్ని గుర్తించారు. డబ్బులు ఇవ్వకపోతే ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారని గొల్లుమన్నారు బాధితులు. ఎస్పీ ఆదేశాలతో హనీ ట్రాప్ దందాలో కింగ్ పిన్ రంగమ్మ అనే మహిళను అరెస్ట్ చేశారు. అలాగే దందాలో రాప్తాడు సిఐపై కూడా వేటుపడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించారని సిఐ హర్షను వీఆర్ కు పంపారు పోలీసు ఉన్నతాధికారులు. రూమ్ లో పోయిన తర్వాత నేడుగా అతని ఫోటోలు, వీడియోలు తీసి అతను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నట్టు కంప్లైంట్ అందింది. దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఇటువంటి వారు ఎవరైనా కానీ బాధితులు ఉంటే దయచేసి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కానీ, అనంతపురం డిఎస్పీ గారిని కానీ సంప్రదించవలసిందిగా కోరడం.
ఏం సాదాసీదా ఘటన మాత్రమే కాదు, సమాజాన్ని మింగేస్తోన్న మౌన విపత్తు. అపరిచితుల కాల్స్, సోషల్ మీడియా పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగతంగా కలవడానికి ముందు పూర్తిగా వివరాలని తెలుసుకోవాలి. అనుమానాస్పద పరిస్థితుల్లో ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు.